అక్క, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డిప్రెస్డ్. ఓ ఇస్ ఇట్ ఓకే. నీకు ఇలా ఒక పాస్ట్ 2 months నుంచి ఇలానే అనిపిస్తుందా? నో. దెన్ నువ్వు చాలా ఎంజాయ్ చేసే పనులు, ఇంట్రెస్ట్‌గా చేసే పనులు ఇప్పుడు నీకు అసలు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించట్లేదా? లైక్ ద నార్మల్లీ యూ డూ థింగ్స్ దట్ ఆర్ నో మోర్ ఫీలింగ్ లైక్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్? నో. నీ స్లీప్ ప్యాటర్న్ ఏమన్నా మారిందా? తక్కువ సేపు పడుకోవడం లేకపోతే ఎక్కువ సేపు పడుకోవడం అలా ఏమన్నా ఉందా? నో. సో దెన్ యూ డోంట్ హ్యావ్ అ డిప్రెషన్. సి డిప్రెషన్ అనేది జస్ట్ సాడ్‌గా ఉన్నాను అనేది కాదు. డిప్రెషన్ ఈజ్ ఎ సీరియస్ మెంటల్ హెల్త్ కండిషన్. ఇట్ ఇన్వాల్వ్స్ కంటిన్యూయస్ సాడ్‌నెస్, స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయిపోతది, అపెటైట్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఆల్సో చాలా ఎమోషనల్ సఫరింగ్ అనేది ఉంటుందనమాట. మనం జనరల్‌గా కొన్ని రోజులు లోగా ఫీల్ అవుతాం. కొన్ని రోజులు కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవుతాం. కొన్ని రోజులు అన్‌మోటివేటెడ్‌గా ఉంటాం. అలా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ డిప్రెషన్. మనం అలా నార్మల్ హ్యూమన్ ఎమోషన్స్‌కి కూడా పెద్ద పెద్ద క్లినికల్ వర్డ్స్ యూజ్ చేసేయడం వల్ల నార్మల్ ఎమోషన్స్ కూడా పాథాలజైజ్ అయిపోతుంది. ఇలాంటి పదాలు మనం వాడడం వల్ల ఇంకా సొసైటీలో మెంటల్ హెల్త్ మీద ఉన్న స్టిగ్మాకి కాంట్రిబ్యూట్ చేస్తుందంటే. ఇలానే మనం వాడేస్తూ ఉంటే నిజమైన మెంటల్ హెల్త్‌తో సఫర్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని మనం అర్థం చేసుకోలేం సొసైటీలో. సో, ఇంక నుంచి మీరు కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఆలోచించి వాడండి. మెంటల్ హెల్త్‌ని, అవేర్‌నెస్‌ని బాగా స్ప్రెడ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. సో, నెక్స్ట్ టైమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐయామ్ డిప్రెస్డ్, సే ఈరోజు నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను. That one small change matters a lot in this society. See you in the next episode. Bye bye.